Dear students, I am Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, we discussing topic is the third year syllabus, 6th semester, third unit topic. That is the gene cloning. జీన్ క్లోనింగ్ ప్రాసెస్. రికాంబినెంట్ డిఎన్ఏ అంటే ఫస్ట్ జనరల్గా మనకి జీన్ క్లోనింగ్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని డిస్కస్ చేద్దాం. తర్వాత పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్ని డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ దట్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్? దిస్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద రిస్ట్రిక్షన్ ఎంజైమ్, అంటే రికాంబినెంట్ డిఎన్ఏ అనేటటువంటిది ప్రిపరేషన్ చేసి దాని ద్వారా జీన్ క్లోనింగ్ అనేటటువంటిది చేస్తాము. అది అన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది 1972 లోపల కనిపెట్టినటువంటి టెక్నిక్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫాలోడ్ బై ద పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్ అనేటటువంటిదేమో 1985లో మనకి ఆ పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ అనేటటువంటి ప్రాసెస్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. What is the gene cloning? Cloning technology involves the construction or creation or production of novel DNA molecules in the form recombinant DNA. అంటే నోవల్ డిఎన్ఏ మాలిక్యూల్స్ని ఫార్మేషన్ చేయడం అనేటటువంటిది దీని ముఖ్య ఉద్దేశం. మెయిన్లీ జీన్ క్లోనింగ్ రిఫర్ టు ద in vivo productions of multiple copies of a desired gene. అంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే డిజైరబుల్ జీన్, అంటే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ జీన్ అయి ఉండొచ్చు, హై ఈల్డ్ కెపాసిటీని కలిగి ఉండేటువంటి జీన్ అయి ఉండొచ్చు, ఈల్డ్ ప్రొడక్ట్ని ఇంక్రీజ్ చేసేటటువంటి ఎలాంటి జీన్ అయినా మనం డిజైరబుల్ జీన్ కింద తీసుకున్నట్లయితే ఆ జీన్ యొక్క కంటెంట్ని మనం పెంచాలనుకుంటున్నాం, ఇంక్రీజ్ దేర్ నెంబర్ కాపీస్ పెంచాలనుకుంటున్నాం. అందుకోసం అని చెప్పేసి జీన్ క్లోనింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం నోవల్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ అన్నాం. అంటే రికాంబినెంట్ డిఎన్ఏని ప్రిపేర్ చేసి వీ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కాపీస్. హౌ టు ప్రిపేర్ ద రికాంబినెంట్ డిఎన్ఏ? యు నో దట్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఐడియా ఉంది కదా, దట్ ఈస్ ద బేసిక్ మనకి ఇక్కడ. ద ప్రొసీజర్ ఆఫ్ జీన్ క్లోనింగ్ కన్సిస్ట్ ఆఫ్ 6 steps. ఫస్ట్ వన్ ఈజ్ ద ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. అంటే మనకి డిజైరబుల్ జీన్ కావాలి కదా, ఆ డిజైరబుల్ జీన్ ఉండేటటువంటి డిఎన్ఏని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే అందువల్ల దాన్ని మనం ఐసోలేట్ చేయాలి. డిజైర్డ్ డిఎన్ఏ సెగ్మెంట్స్ ఆర్ అబ్టైన్డ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద జీనోమిక్ సిడిఎన్ఏ లైబ్రరీస్. అంటే మనం ప్రిపేర్ చేసుకోలేనప్పుడు జీనోమిక్ లైబ్రరీ నుంచి లేదా సిడిఎన్ఏ లైబ్రరీ నుంచి వీ కెన్ కలెక్టెడ్ ద డిజైరబుల్ జీన్. అంటే అన్ని రకాల జీన్స్ అనేటటువంటివి అక్కడ ఉంటాయి కాబట్టి వీ కెన్ కలెక్టెడ్ ఫ్రమ్ దట్, అందులోంచి తెచ్చుకోవచ్చు. లేదా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక ప్లాంటో లేకపోతే యానిమలో లేకపోతే ఇంకేదైనా సరే ఆర్గానిజం ఉంటుంది కదా, ఆ ఆర్గానిజంలో ఉన్నటువంటి డిఎన్ఏని మనం సెపరేట్ చేసి అందులో ఉండేటటువంటి అంటే విచ్ జీన్ ఈజ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద క్లోనింగ్ ప్రాసెస్. ఏ జీన్ అయితే మనం క్లోనింగ్ ప్రాసెస్లో ఉపయోగించాలనుకుంటున్నామో, క్లోన్స్ అంటే మల్టిపుల్ కాపీస్ ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ జీన్ని ఐసోలేట్ చేసుకోవాలన్నమాట. ఆ రకంగానే ఐసోలేట్ చేసుకోవచ్చు. లేదా దే ఆర్ అవైలబుల్ ఇన్ ద జీనోమిక్ ఆర్ సిడిఎన్ఏ లైబ్రరీ, వీ కెన్ సెలెక్టెడ్ ఫ్రమ్ దట్, అక్కడ నుంచి అయినా మనం తెచ్చుకోవచ్చు. సెకండ్ స్టెప్, ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ డిఎన్ఏ ఇంటూ ద ఎస్యూటబుల్ వెక్టార్. అంటే మనం డిజైరబుల్ జీన్ తీసుకొచ్చాం, ఆ జీన్ని మళ్ళీ వెక్టార్లోకి ఇన్సర్ట్ చేయాలి. అంటే ఏంటిది? వెక్టార్ ఈజ్ ద క్యారీయింగ్ వెహికల్, అంటే మోసుకు వెళ్ళేటటువంటి ఒక వాహనం లాంటిది. మనం వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్, ప్రొకారియోటిక్ వెక్టార్స్, యూకారియోటిక్ వెక్టార్స్, వాటి గురించి డిస్కస్ చేసాం కదా. ద వెక్టార్స్ ఆర్ యూటిలైజ్డ్ హియర్. అంటే ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. ఎందుకోసం? డిజైరబుల్ జీన్ని క్యారీ చేయడం కోసం.
A restriction enzyme cut and open the DNA strands. అంటే మనకి డిజైరబుల్ జీన్ని వెక్టార్ క్యారీ చేస్తుంది కాబట్టి అందులో మనం డిజైరబుల్ జీన్ని ఇన్కార్పొరేట్ చేయాలి కాబట్టి వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యొక్క సహాయంతో మనం ఏదైతే వెహికల్ని అంటే ఏ ప్లాస్మిడ్నో లేకపోతే సంథింగ్ ఏదో ఒక దాన్ని తీసుకున్నాం అనుకుందాం, ఆ వెక్టార్ని కట్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. మరి లేకపోతే డిజైరబుల్ జీన్ ఇన్కార్పొరేట్ చేయాలి కదా, అందులోకి ఇన్సర్ట్ చేయాలి కదా. ద కటింగ్ స్టెప్ ఈజ్ ఫాలోడ్ బై పేస్టింగ్ విత్ ద డిజైరబుల్ జీన్. అంటే కట్ చేసి అందులో మన డిజైరబుల్ జీన్ని పేస్ట్ చేస్తాం అన్నమాట, అంటే లైగేజ్ ఎంజైమ్ సహాయంతో. దిస్ ప్రాసెస్ ఆల్సో నీడ్ అన్ ఎంజైమ్ కాల్డ్ డిఎన్ఏ లైగేజ్. అంటే కట్ చేయడానికేమో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ యూజ్ చేస్తున్నాము, మళ్ళీ ఆ డిజైరబుల్ జీన్ని మన ప్లాస్మిడ్లో అదే వెక్టార్ లోపల పెట్టి సీల్ చేయాలి కాబట్టి లైగేజ్ ఎంజైమ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ కత్తెరలా కట్ చేస్తుంది, సిజర్స్ లాగా, అందుకని మాలిక్యులర్ సిజర్స్ అంటాము. లైగేజ్ ఎంజైమ్ అనేటటువంటిది స్టిచ్చింగ్ చేస్తుంది, కుడుతున్నట్టు. అందువల్ల దిస్ ఈజ్ ద one acts as the scissor, another one acts as the needle. It acts as a glue. The resulting DNA molecule is hybrid of DNA molecule or recombinant DNA molecule. అంటే వెక్టార్ లోపల we can included the desirable gene. Two different types of genes are present in that. Then we are calling that hybrid or recombinant DNA molecule. Third step, introduction of the recombinant DNA into a suitable organism. అంటే మనం డిజైరబుల్ జీన్ని క్యారీ చేయడం కోసం వెక్టార్ లోపలికి ఇంక్లూడ్ చేస్తాం. మరి ఆ వెక్టార్ని ఎవరిలోకి పంపించాలి కాబట్టి వన్ హోస్ట్ ఈజ్ ఎసెన్షియల్. ఒక హోస్ట్ అనేటటువంటిది కావాలి కాబట్టి ఆ హోస్ట్ని సెలెక్ట్ చేసుకుని అది ప్లాంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మైక్రో ఆర్గానిజం అయి ఉండొచ్చు, అంటే బ్యాక్టీరియా అయి ఉండొచ్చు, ఎనీవన్ ఏదైనా కానివ్వండి, దాని లోపలికి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట, అంటే లోపలికి పంపించాలన్నమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ ది రికాంబినెంట్ DNA into the host cell is done by various ways and strictly depends upon the size of DNA molecule and desirable gene. అంటే మనం ఆ వెక్టార్ లోపల ఉన్నటువంటి డిజైరబుల్ జీన్తో సహా కలిపి వెక్టారు హోస్ట్లోకి వెళ్ళాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. అంటే బేస్డ్ ఆన్ దేని మీద ఆధారపడి ఉంటుంది, మాలిక్యులర్ వెయిట్, మనం తీసుకున్నటువంటి డిఎన్ఏ యొక్క వెయిట్ మీద, సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ద హోస్ట్ సెల్స్ విచ్ హ్యావ్ టేకెన్ అప్ ద రికాంబినెంట్ DNA ఆర్ కాల్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. And the process is called transformation. We are already discussed in the last class how to transform the vector inside of the host cell. Heat shocking అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను, అంటే ట్రీట్మెంట్ చేసి దాని ద్వారా పంపిస్తామని చెప్పేసి. అంటే జీన్ క్లోనింగ్లో మనం భాగం అని చెప్పేసి అన్నాం కదా ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది. Fourth one, selection of the transformed host cells and identification of the clone. అంటే మనం desirable gene contained vector is introduced inside of the host cell. హోస్ట్ సెల్లోకి పంపించాం, మరి అది హోస్ట్ సెల్లోకి వెళ్ళిందా లేదా అనేటటువంటిది చెక్ చేయాలి. ఆ చెక్ చేయడానికి సంబంధించినటువంటిదే సెలెక్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్. అంటే చెక్ చేశాక ఇన్ దిస్ సెల్ ద డిజైరబుల్ జీన్ విత్ వెక్టార్ ఈజ్ ప్రజెంట్ అని చెప్పేసి వాటిని ఆ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ జనరేట్స్ ఏ మిక్స్డ్ పాపులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్. మార్కర్ జీన్స్ ఆర్ ఎంప్లాయిడ్ మెయిన్లీ ఇన్ ద సెలెక్షన్ ప్రొసీజర్. The transformed cells were screened by commonly used two methods, reported and selected genes methods. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ స్క్రీనింగ్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం. 5 types ఆఫ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఆర్ దేర్ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అందులో బ్లూ వైట్ కాలనీస్ మెథడ్ అని చెప్పేసి, లేదా పాజిటివ్ టెక్నిక్ అని చెప్పేసి,
లేదా సీక్వెన్స్ స్క్రీనింగ్ అనేసి, రికాంబినెంట్ సంబంధించి అంటే ఇలాగ రకరకాల మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఆ పద్ధతులను ఉపయోగించి విచ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్, విచ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ని స్క్రీన్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రడ్యూస్డ్ జీన్ ఇన్ ద హోస్ట్. అంటే మనం జీన్ పంపించాం, వెళ్ళింది, బాగానే ఉంది, కానీ బట్ ద క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ నాట్ అనేటటువంటిది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మరి మనం అంత కష్టపడి పంపించినటువంటి జీను దాని యొక్క యాక్టివిటీ లేకపోతే నో యూజ్, అవునా? అందుకే ఆఫ్టర్ అబ్టైనింగ్ ప్యూరిఫైడ్ ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్ బై ద స్క్రీనింగ్ ప్రాసెస్, at this stage the host cells divide and redivide along with the replication of recombinant DNA carried by them. Several multiplied colonies are ultimately produced. అంటే ఆ హోస్ట్ సెల్ అనేటటువంటిది డివిజన్ జరిగి నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫార్మేషన్ చేస్తుంది. ఆర్గానిజమ్స్ ఫామ్ చేసినప్పుడు ఆ సెల్ డివిజన్ చెందినప్పుడు ఇందులో ఉన్నటువంటి వెక్టార్ విత్ డిజైరబుల్ జీన్ కూడా మనకి మల్టిప్లికేషన్ జరగాలన్నమాట. రిప్లికేషన్ జరిగి అంటే ఎవ్రీ సెల్ హ్యావింగ్ దట్ జీన్ ఉందా లేదా అనేటటువంటిది చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి సెల్లో ఉందా లేదా అనేటటువంటిది స్క్రీనింగ్ చేయడం. ఇట్ ఈస్ డన్ టు ఐడెంటిఫై అండ్ టు ఐసోలేట్ క్లోన్స్ హ్యావింగ్ డిజైర్డ్ DNA genes with desired characters. The transformed desirable gene with characters were screened by commonly used 5 methods. అంటే మనం డిజైరబుల్ జీన్తో ఉన్నటువంటి సెల్స్ని సెలెక్ట్ చేసాం. ఆ సెల్స్ మల్టిప్లికేషన్ జరిగి నెంబర్ ఆఫ్ సెల్స్ ఫార్మేషన్ జరిగింది. ప్రతి ఒక్క సెల్లో కూడా ఈ జీన్ ఉందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే దాని గురించి ఏం చేస్తాం, కాలనీ హైబ్రిడైజేషన్, ఆటో రేడియోగ్రఫీ ఇలాంటి మెథడ్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. కాంప్లిమెంటరీ ప్రోటీన్ టెక్నిక్ అని చెప్పేసి ఈ పద్ధతులను ఉపయోగిస్తాం. ఈ పద్ధతులను ఉపయోగించి వీ కెన్ అబ్జర్వ్ ద మేడ్ బై ద జీన్ క్లోనింగ్ ఎక్స్పర్ట్స్. అంటే ఈ పనిని అందరూ చేయలేరు, జీన్ క్లోనింగ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తున్నాను చూడండి. మనం ఇదేమో వెక్టార్ అనుకున్నాము, వేరే డిజైరబుల్ జీన్ని ఐసోలేట్ చేసాము. ఐసోలేట్ చేసినటువంటి డిజైరబుల్ జీన్ని వెక్టార్లోకి పంపించాలి కాబట్టి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సహాయంతో కట్ చేసాం. కట్ చేసి ద డిజైరబుల్ జీన్ బైండెడ్ అంటే లైగేషన్ జరిగింది, రికాంబినెంట్ DNA ఏర్పడింది. ఈ రికాంబినెంట్ DNA కంటైనింగ్ ప్లాస్మిడ్ లేదా వెక్టార్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద హోస్ట్ సెల్. హోస్ట్ సెల్లోకి వెళ్ళాక యాంప్లిఫికేషన్ జరిగిందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకుంటున్నాం. తర్వాత సెలెక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్లోన్స్. ఇందులో ప్రతి ఒక్క సెల్ లోపల మన డిజైరబుల్ జీన్ ఉందా లేదా అనేటటువంటిది చేసి స్క్రీనింగ్ ఆఫ్ రికాంబినెంట్ DNA విత్ హోస్ట్తో సహా. అంటే పాజిటివ్ రికాంబినెంట్ DNA ఉన్నటువంటి మనం రికాంబినెంట్ DNA కంటైనింగ్ హోస్ట్ ఈజ్ సెలెక్టెడ్. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూడండి, మనం ఈకోలై అనే బ్యాక్టీరియాలో నుంచి ప్లాస్మిడ్ని ఐసోలేట్ చేసి తీసుకొచ్చాం. ఐసోలేట్ తీసుకొచ్చినటువంటి ప్లాస్మిడ్ని మనం కట్ చేసాం, రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సహాయంతో కటింగ్ చేసాం. కటింగ్ చేసి ఇందులోపలికి మనం తీసుకున్నటువంటి ఏదో ఒక ఆర్గానిజంలో నుంచి సెల్లో నుంచి DNAని ఐసోలేట్ చేసి ఆ DNAలో నుంచి డిజైరబుల్ జీన్ని తీసుకున్నాం. ఈ డిజైరబుల్ జీన్ని మనం కట్ చేసినటువంటి ప్లాస్మిడ్ లోపలికి కంబైన్ చేయాలన్నమాట. అంటే ఏంటి, డిజైరబుల్ జీన్ విత్ ప్లాస్మిడ్ ఫార్మేషన్ జరిగింది. ఈ డిజైరబుల్ జీన్ని మళ్ళీ తిరిగి బ్యాక్టీరియాలోనికి, అంటే మనకి ఈకోలై బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ప్లాస్మిడ్ తీసుకున్నాం కాబట్టి ఈకోలైలోనికి పంపించామన్నమాట. ఇది రిప్రొడక్షన్ జరుపుకొని నెంబర్ ఆఫ్ కాపీస్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసింది.
అంటే ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి సెల్స్ లోపల మన డిజైరబుల్ జీన్ ఉందా లేదా అనేటటువంటిది చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద జీన్ క్లోనింగ్ ప్రాసెస్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సహాయంతో ప్లాస్మిడ్ని కట్ చేసి రికాంబినెంట్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసి that can introduced into the host cell. The host cell undergo the replication process and produces the number of copies. అవునా, దట్ ఈస్ ద నార్మల్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ సహాయంతో ఇక్కడ చేసినటువంటి ప్రక్రియ కాబట్టి ఇది రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ బేసిక్గా ఉండేటటువంటి జీన్ క్లోనింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది 1972 లోపల మొట్టమొదటిసారిగా మనకి ఇంట్రడ్యూస్ చేయడం. తర్వాత మనకి పీసీఆర్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే సిలబస్లో మనని ప్రత్యేకించి అడిగారు దీన్ని. పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ మెథడ్. ద పొలిమరైజ్ చైన్ రియాక్షన్. పీసీఆర్ మీన్స్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్ టెక్నిక్ డెవలప్డ్ బై ద కవి ముల్లిస్ ఇన్ 1985. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ బేస్డ్ జీన్ క్లోనింగ్ అనేటటువంటిది దట్ కెన్ రిక్వైర్ ద 2 days టైం, నియర్ ఆఫ్ 2 days టైం. అంటే 2 రోజుల పైనే సమయం కావాల్సి వస్తుంది. అంతవరకు వేచి ఉండలేక తర్వాత అంటే రీసెర్చ్ పరంగా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ని చెప్పడం జరిగింది. అందులో మనకి పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్. With the help of PCR mediated gene cloning, we can produce the clones within 4 hours. ఒక 4 గంటల లోపల అంటే 4 hours లోపల we can totally అంటే ప్రొడక్షన్ ఆఫ్ ద కాపీస్, ఆ ప్రొడక్షన్ ఆఫ్ ద కాపీస్ మీద ఆధారపడి ఉంటుంది టైం అనేటటువంటిది. వితిన్ 1 hour, 2 hours ఆర్ 4 hours. అంటే వితిన్ అవర్స్లో మనకి ఈ పీసీఆర్ మీడియేటెడ్ టెక్నిక్ ద్వారా నెంబర్ ఆఫ్ కాపీస్ ఆర్ ప్రొడ్యూస్డ్. నెంబర్ ఆఫ్ కాపీస్ అనేటటువంటి ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అదే ఇందాక రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ బేస్డ్గా అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని యూస్ చేసేటటువంటి పద్ధతి దట్ కెన్ రిక్వైర్ ద డేస్, నియర్ ఆఫ్ 2 days. ఖచ్చితంగా 2 days అనేటటువంటిది అవసరం అవుతుంది. అంటే మనం బ్యాక్టీరియాని కల్చర్ చేయాల్సి ఉంటుంది కదా, స్క్రీనింగ్ మెథడ్స్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల దట్ కెన్ ద టైమ్ టేకింగ్ ప్రాసెస్. దిస్ ఇస్ ద రిక్వైర్ ద ఓన్లీ లెస్ టైమ్. ఇట్ జనరేట్స్ క్వాంటిటీస్ ఆఫ్ డిఎన్ఏ కాపీస్ అప్ టు బిలియన్ కాపీస్. అంటే 1, 2 కాదు, కొన్ని లక్షల కాపీల్ని ప్రొడక్షన్ చేయగలుగుతుంది అన్నమాట. ఆఫ్ ది డిజైర్డ్ జీన్ ఆర్ ఆర్ఎన్ఏ సెగ్మెంట్ present even as a single copy in the initial preparation in a mature of few hours. ఒకే ఒక డిఎన్ఏ తోటి లేదా ఒకే ఒక ఆర్ఎన్ఏ తోటి దట్ కెన్ ప్రొడ్యూస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ కాపీస్. అంటే తక్కువ సమయంలో ఎక్కువ కాపీస్ని అంటే డిఎన్ఏ కాపీస్ని డిజైరబుల్ జీన్ కంటైనింగ్ డిఎన్ఏ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే మనకు కావాల్సిన సంఖ్యలో డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట డిజైరబుల్ జీన్ కంటైనింగ్ వితిన్ ఫ్యూ అవర్స్. ద పీసీఆర్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ అండ్ కాంపాక్ట్ థర్మల్ cyclers are available in the market. The PCR is carried out in vitro. It utilizes the DNA preparation containing the desired segment to the amplified 2 nucleotide primers. అంటే మనకి ఈ పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ ప్రాసెస్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటంటే మనకి యాంప్లిఫికేషన్ చేయాలనుకున్నటువంటి డిఎన్ఏ ఏంటి అంటే మనం దేని యాంప్లిఫికేషన్ చేయాలనుకుంటున్నాము అంటే దేని యొక్క కాపీస్ మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏ కావాలి. అంటే డిఎన్ఏ ప్రిపరేషన్ కంటైనింగ్ ద డిజైరబుల్ జీన్ అంటే మనకి ఏదైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం అందులో డిజైరబుల్ జీన్ ఉన్నటువంటి సెగ్మెంట్ని తీసుకుంటాం. 2 న్యూక్లియోటైడ్ ప్రైమర్స్ మనకి 2 అంటే ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఆ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని ఓన్లీ 2 ఉంటే చాలు. అంటే ఒక్కొక్క ఆర్ఎన్ఏ ప్రైమర్లో నియర్ ఆఫ్ 20 బేస్ పేర్ లాంగ్ అంటే 20 బేసెస్ ఉంటాయి.
స్పెసిఫిక్లీ కాంప్లిమెంటరీ టు ద 3' ఎండ్ బార్డర్స్. అంటే మనం సింథసిస్ ఆఫ్ ద DNA ఈ స్టార్టెడ్ ఫ్రమ్ ది 3' దగ్గర ఇనిషియేట్ చేస్తాం. అందువల్ల ద సీక్వెన్స్ ప్రజెంటెడ్ ద 3 end ఆఫ్ డిజైర్డ్ సెగ్మెంట్. ద 4-deoxynucleoside ట్రైఫాస్ఫేట్స్, థైమిన్ ట్రైఫాస్ఫేట్. అంటే మనకి కావాల్సిన ఏంటంటే న్యూక్లియోటైడ్స్ కావాలి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి నైట్రోజన్ బేసెస్తో కూడుకున్నటువంటి న్యూక్లియోసైడ్స్ అనేటటువంటివి కావాలి. 4-deoxynucleotide ట్రైఫాస్ఫేట్, థైమిన్ ట్రైఫాస్ఫేట్ TTP, DCTP, డియాక్సిసైటోడిన్ ట్రైఫాస్ఫేట్ DATP, డియాక్సిఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ DGTP, డియాక్సిగ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్. మనకి ఇవి అవసరం అన్నమాట. ఎందుకంటే మనకి కొత్త న్యూక్లియోటైడ్స్ కంటైనింగ్ DNA ఫార్మేషన్ జరగాలంటే మనకు కావాల్సింది ఇవి. ప్రొసీజర్ ఆఫ్ PCR అంటే ఈ PCR టెక్నిక్ జరపడానికి ఉండేటటువంటి స్టెప్స్ 1 by 1 నేర్చుకుందాం. At the start of PCR, the DNA from which a segment is to be amplified. అంటే మనం దేన్నైతే క్లోనింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి డిజైరబుల్ జీన్ కంటైనింగ్ DNA అయి ఉండొచ్చు. మనం అదే కదా బేసిక్ మనకి ఇక్కడ. An excess of 2 primer molecules, the 4-deoxyriboside triphosphates and the DNA polymerase are mixed together in the reaction mixer. మనకి ఇక్కడ న్యూక్లియోసైడ్స్ ఉన్నాయి కదా 4 types, ఆ 4 types ఆఫ్ న్యూక్లియోసైడ్స్ అనేటటువంటివి కావాలి. ఇవన్నిటినీ కలిపి ఒక మిక్సింగ్ ప్రాసెస్ అన్నమాట, ఒక సొల్యూషన్ లాగా. అంటే ఈ ప్రైమర్స్ని మనం యాంప్లిఫై చేయాల్సినటువంటి సెగ్మెంట్ని, అలాగే న్యూక్లియోసైడ్స్ ఉండేటటువంటి రైబోసైడ్స్ ఉన్నటువంటి ట్రైఫాస్ఫేట్ అంటే DGTP, DATP, DTTP, ఇలాగా వీటన్నిటిని కూడా DCTP, వీటన్నిటిని కూడా మనం ఒక టెస్ట్ ట్యూబ్ అయితే టెస్ట్ ట్యూబ్లో వేసి వదిలేస్తాం అన్నమాట. అన్నీ కూడా దానిలో జరిగేటటువంటి రియాక్షన్స్ ఏంటి అని చూసినప్పుడు స్టెప్ 1 మనం ఫస్ట్ చేయాల్సినటువంటిది ఏంటిది ఆ సొల్యూషన్ లోపల. ద రియాక్షన్ మిక్చర్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ యూజువల్లీ 90 to 98 degrees Celsius. దట్ assure DNA డీనేచర్ అవుతుంది. దిస్ ఈజ్ ద డీనేచురేషన్ స్టెప్. దిస్ స్టెప్ ఈజ్ ఆఫ్ 4 minutes ఇన్ ద ఫస్ట్ సైకిల్. అంటే మొట్టమొదటిసారిగా ఈ స్టెప్ స్టార్ట్ అవుతున్నప్పుడు 4 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఎందుకంటే టెంపరేచర్ ఏమో ఇంక్రీజ్ చేస్తాం, అవునా, 90 to 98 degrees. అంటే మనకి DNA క్యారెక్టర్స్ గురించి, స్ట్రక్చర్ ఆఫ్ DNA గురించి డిస్కస్ చేసేటప్పుడు హై టెంపరేచర్ దగ్గర మనకి DNA ఈజ్ అండర్ గో ద మెల్టింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం కదా. హియర్ ఆల్సో ద DNA ఈజ్ డీనేచర్డ్, అంటే డివైడ్ అవుతుంది అన్నమాట, విడిపోతుంది. అది 4 minutes ఫస్ట్ సైకిల్ లోపల 4 minutes టైం అనేటటువంటిది. అంటే ఏదైనా మనం ఇప్పుడు స్టార్టింగ్ లోపల టైం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా ఫస్ట్ సైకిల్ లోపల. అదే సెకండ్ స్టెప్లో ఏం చేస్తుందంటే ద మిక్సర్ ఈజ్ నౌ కూల్ టు ఏ టెంపరేచర్ జనరల్లీ 40 to 60 degrees Celsius. అంటే 90 to 98 degrees Celsius టెంపరేచర్కి వెళ్ళిపోయినటువంటి ఆ DNA అంటే డీనేచర్ అయిపోయింది కదా, దాన్ని మనం కూల్ చేస్తాం అన్నమాట, చల్లార్చాలి. దట్ పర్మిట్స్ annealing of the primer to the complementary sequence in the DNA. The sequence are located at the 3' end of the 2 strands of the desired segment. This step is called annealing. అంటే డీనేచర్ అయిపోయి తర్వాత ఎనలింగ్ అవుతుంది. ఇదిగోండి ఫస్ట్ స్టెప్, ఇది DNA స్ట్రాండ్. మనం శాంపుల్ తీసుకున్నటువంటి డిజైరబుల్ జీన్ కంటైనింగ్ DNA అనుకుందాము, డబుల్ స్టాండర్డ్ ఇన్ కండిషన్. మన టెంపరేచరు
90 degrees Celsius కంటే ఎక్కువగా టెంపరేచర్ గురి చేసినప్పుడు డీనేచురేషన్ అంటే విడిపోతుంది, సెపరేట్ అవుతాయి అన్నమాట. దేనికది అంటే ఇలా కలిసి ఉన్నవి కాస్త దేనికది విడిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి ప్రైమర్స్ అనేటటువంటివి అంటే ఎప్పుడైతే మనం కూల్ చేస్తామో 60 degrees Celsius టెంపరేచర్ దగ్గరికి మనం కూల్ చేస్తామో ఆ ప్రైమర్స్ అనేటటువంటివి వచ్చి బైండ్ అవుతాయి అన్నమాట. 3' దగ్గర ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేటటువంటివి చూడండి 2 స్ట్రాండ్లో కూడా 3' దగ్గర మాత్రమే బైండ్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 3' దగ్గర బైండ్ అయి ఉన్నాయి. బైండ్ అయినటువంటి ఇవి కాస్త ఈ ప్రాసెస్ మనం ఏమంటున్నాం, ఎనలాగింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. తర్వాత థర్డ్ స్టెప్కి వెళ్దాం. సెకండ్ స్టెప్ అనేటటువంటిది ఎనలాగింగ్ అనేటటువంటిది జరిగింది, ఎనేలింగ్ అనేటటువంటిది జరిగింది. థర్డ్ స్టెప్, ద టెంపరేచర్ ఈజ్ నౌ అడ్జస్టెడ్ దట్ ద DNA polymerase synthesize the complementary strands by utilizing 3' OH group of primers. This reaction is the same as that occurs in vivo during replication of the leading strand of a DNA duplex. The primers are extended towards each other so that the DNA segment lying between 2 primers copied. అంటే మనకి టెంపరేచరు ఇందాక కూల్ చేసాం కదా, మళ్ళీ టెంపరేచరు కాస్త రైజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మన టాక్ పొలిమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సహాయంతో దీని యొక్క టెంపరేచర్ నియర్ ఆఫ్ 72 degrees ఉంటుంది. అందువల్ల టెంపరేచర్ని మనం రైజ్ చేసినప్పుడు ఈ DNA పొలిమరేజ్ అనేటటువంటిది ఎంజైము దట్ కెన్ అండర్గో ద సింథసిస్ ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఆ ప్రైమర్స్ని ఉపయోగించుకుని అంటే ఇనిషియేషన్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే మనకి కొత్త DNA అనేటటువంటిది ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దాన్ని ప్రారంభించడానికి ఆర్ఎన్ఏ ప్రైమర్ యాక్టివేటర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ యాక్టివేటర్ సహాయంతో we can undergo the synthesis of the number of. Step 4, the next cycle of amplification is initiated by the denaturation which separates the newly synthesized DNA strand from the old DNA strands. అంటే ఇది కంటిన్యూషన్ అవుతుందన్నమాట. అంటే ఏ విధంగా అంటే మనకి ఇక్కడ థర్డ్ స్టెప్ లోపల ఏం జరుగుతుందన్నో, ఇక్కడ ట్యాగ్ పొలిమరేజ్ అంటే DNA పొలిమరేజ్ అనేటటువంటి ఎంజైము దట్ ఈజ్ అండర్గో ద సింథసిస్ ఆఫ్ ద న్యూ డిఎన్ఏ అనేటటువంటిది తయారవుతుంది. మనం న్యూక్లియోసైడ్స్ తీసుకుంటామని చెప్పేసి అన్నాం కదా, ఆ న్యూక్లియోసైడ్స్ యొక్క ఎఫెక్ట్ వలన దట్ కెన్ అండర్గో ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పడి అంటే ప్యారలల్గా అంటే ఆల్రెడీ దిస్ ఈజ్ ద ఒరిజినల్ టెంప్లెట్కి కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంప్లిమెంటరీకి దీనికి ఆపోజిట్గా ఇంకో స్ట్రాండ్ ఫార్మేషన్ జరిగింది. అంటే న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఆల్రెడీ 2 స్ట్రాండ్లు ఉన్నాయి, ఆ 2 స్ట్రాండ్లకి ఇంకొక 2 స్ట్రాండ్స్ అనేటటువంటివి ప్రిపేర్ అయినాయి. అంటే మనకి ఓల్డ్ స్ట్రాండ్ న్యూ స్ట్రాండ్ అనేటటువంటి మనకి కొత్త DNA ఫార్మేషన్ అనేటటువంటి జరిగింది. అవునా, ఈ DNA మళ్ళీ రిపీటెడ్ అవుతుందన్నమాట. స్టెప్ 3 అనేటటువంటిది అంటే మరి మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడక్షన్ జరగాలి కదా, మనకి కావాల్సినటువంటిది ఏంటి అంటే ఎవ్రీ స్టెప్ హ్యావింగ్ ద అంటే ప్రతిసారి మనకి ఈ 3 స్టెప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏంటి, డీనేచురేషన్, హై టెంపరేచర్ తీసుకెళ్ళినప్పుడు డీనేచురేషన్ జరుగుతుంది. సెకండ్ స్టెప్లోనేమో ఎనలింగ్ జరుగుతుంది. థర్డ్ స్టెప్లోనేమో సింథసిస్ ఆఫ్ ద న్యూ DNA జరుగుతుంది. ఇదే రిపీట్ అవుతుంది అన్నమాట. ఇక ఫోర్త్ స్టెప్లో కూడా చూడండి, ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ యాంప్లిఫికేషన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ద డీనేచురేషన్ విచ్ సెపరేట్స్ ద న్యూలీ సింథసైజ్డ్ DNA స్ట్రాండ్ ఫ్రమ్ ది ఓల్డ్ స్ట్రాండ్ DNAs. అంటే ఏంటి, DNA ఫార్మేషన్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ అవి సెపరేట్ అవుతాయి. DNA స్ట్రాండ్ ఫ్రమ్ ది ఓల్డ్ స్ట్రాండ్ DNA. పాతవి 2 పేర్ అవుతాయి, కొత్తవి 2 పేర్ అవుతాయి. స్టెప్ 5, ఎనేలింగ్ అలౌ ద ప్రైమర్స్ to base pair with both the new and old strands, the total number of strands being twice their original number.
అంటే మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి స్ట్రాండ్స్, పాతగా ఉన్నటువంటి స్ట్రాండ్స్ మళ్ళీ ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ని యూజ్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద ప్రొడక్షన్ ఆఫ్ మోర్ కాపీస్. Synthesis of new strands takes place which doubles the number of copies of desired DNA segment present at the end of step 3. అంటే స్టెప్ 3 తర్వాత కంటిన్యూషన్ మళ్ళీ ఏంటి, మళ్ళీ స్టెప్ 1కి వెళ్ళడం, మళ్ళీ స్టెప్ 2, స్టెప్ 3 రావడం, మళ్ళీ స్టెప్ 1కి వెళ్ళడం, ఇలాగ రిపీటెడ్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు కలర్ తోటి వేరియేషన్ చూపిస్తున్నాము. ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఆ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏని మనం అప్ టు 90 to 98 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్కి గురి చేసినప్పుడు దట్ కెన్ అండర్గో ద అన్వైండింగ్, అంటే సెపరేట్ అవుతాయి. అంటే డీనేచురేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అందువల్ల బ్లాక్ అంటే ఒక పేరెంటల్ అనుకుంటే సెకండ్ వన్ కాంప్లిమెంటరీ అనుకుందాం. అంటే టెంప్లెట్ ఒకటి కాంప్లిమెంటరీ అనుకుందాం. తర్వాత సెకండ్ స్టెప్ లోపల వీ కెన్ కూల్ ద టెంపరేచర్ 50 to 60 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని కూల్ చేస్తాం. కూల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రైమర్స్, ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉన్నాయి కదా, ఆ ప్రైమర్స్ వచ్చి 3 ఫ్రేమ్ దగ్గర అటాచ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రైమర్స్ వచ్చి 3 ఫ్రేమ్ దగ్గర అటాచ్ అయ్యి మనం యాడ్ చేసినటువంటి డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్స్ అనేటటువంటివి 1 by 1 వచ్చి యాడ్ అవుతాయి. అంటే మనకు 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ నైట్రోజన్ బేసెస్ అనేటటువంటివి దాని యొక్క సీక్వెన్స్ పైన ఉన్నటువంటి పేరెంటల్ డిఎన్ఏ ఏ విధంగా ఉందో దాని సీక్వెన్స్కి అనుకూలంగా కాంప్లిమెంటరీ ఫార్మేషన్ చేస్తుంది అన్నమాట. అంటే ఇలాగా ఇది సింథసిస్ ఆఫ్ ద డిఎన్ఏ థర్డ్ స్టెప్ అవుతుంది. ఇక్కడ ఎలాగా మనకి ట్యాక్ పొలిమరేజ్ అంటే టెంపరేచర్ని తట్టుకుని సర్వైవ్, అంటే జనరల్గా అయితే మనకి ఎంజైమ్స్ టెంపరేచర్ దగ్గర డీనేచర్ అయిపోతాయి. అలా డీనేచర్ అవ్వకుండా, అంటే మరి 72 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెట్టాం మనం, అలాంటప్పుడు డీనేచర్ అవ్వకుండా ఉండడం కోసం ట్యాక్ పొలిమరేజ్ అనేటటువంటి ఎంజైమ్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే ట్యాక్ పొలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సినటువంటి డిజైరబుల్ డిఎన్ఏకి కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ని ఫార్మేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే ఈ విధంగా మనకి న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్స్, బ్లాక్గా ఉన్నదేమో ఒరిజినల్, ఎల్లో కలర్లో వచ్చిందేమో మనకి కొత్తగా ఏర్పడినటువంటి స్ట్రాండ్స్ అన్నమాట. అంటే ఇలాగ రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ 3 స్టెప్సే మళ్ళీ అగైన్ రిపీటెడ్, మళ్ళీ టెంపరేచర్ని రైజ్ చేయడం, మనకి డీనేచర్ అనేటటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ బ్లాక్ ఎల్లో అని చూసారు కదా, అదే బ్లాక్ ఎల్లో అనేటటువంటిది సెపరేట్ అయ్యింది. దానికి మళ్ళీ 3 ఫ్రేమ్ దగ్గరే మనకి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేటటువంటివి యాడ్ అవుతాయి. యాడ్ అవ్వడం ద్వారా మరి ట్యాక్ పొలిమరేజ్ అనేటటువంటిది వచ్చి బైండ్ అయ్యి దట్ కెన్ సింథసిస్ ద న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ అనేటటువంటిది ఏర్పరుస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాగా నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే 4 minutes లోపల మనకి, అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే 2 4 అవుతాయి, 4 8 అవడం, 8 16 అవడం, ఇలాగ డబలింగ్ ఆఫ్ ద కాపీస్ విత్ ఇన్ ఏ మినిట్స్. మనకి విత్ ఇన్ ఏ మినిట్స్ లోపల నెంబర్ ఆఫ్ కాపీస్ అనేటటువంటివి రిలీజ్ అవుతున్నాయి, అంటే సింథసిస్ అవుతున్నాయి అన్నమాట. అంటే పీసీఆర్ టెక్నిక్ వల్ల మనకి దీనికి విత్ ఇన్ అవర్స్ వీ కెన్ ప్రొడ్యూస్ ఎస్ ద నెంబర్ ఆఫ్ కాపీస్. చాలా ఎక్కువ సంఖ్యలో మన డిజైరబుల్ జీన్ కంటైనింగ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే నెంబర్ ఆఫ్ బిలియన్స్ అన్నాం, అంటే విత్ ఇన్ అవర్స్ ఫార్మ్ ద బిలియన్స్ ఆఫ్ కాపీస్. వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద, అంటే అప్లికేషన్స్ ఆఫ్ ద పీసీఆర్, అంటే ఎక్కడ ఉపయోగిస్తున్నారు వీటిని. దీస్ కాపీస్ కెన్ బి యూజ్డ్ టు క్లోనింగ్, స్టడీ ఆఫ్ డిఎన్ఏ పాలిమార్ఫిజం ఇన్ ద జీనోమ్ యూజింగ్ నోన్ సీక్వెన్సెస్ యాజ్ ప్రైమర్స్. డిఎన్ఏ పాలిమార్ఫిజంని ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ క్లోనింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు. PCR can be used to amplify a specific gene present in different individuals of species. అంటే వేరు జాతుల్లో ఉండేటటువంటి ఒక జీన్ని విత్ ఇన్ షార్ట్ టైంలో యాంప్లిఫికేషన్ చేయడం కోసం, అంటే మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడక్షన్ చేయడం కోసం ఉపయోగిస్తున్నాం ఇండివిజువల్ స్పీసీస్లో కూడా. PCR కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద సెక్స్ ఆర్గాన్స్.
అంటే పీసీఆర్ టెక్నిక్ని సెక్స్ ఆర్గాన్స్ని కూడా ఐడెంటిఫై చేయడానికి, అంటే విచ్ ఇస్ ద మేల్ విచ్ ఇస్ ద ఫీమేల్ అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారంట. యూజ్డ్ ఫర్ డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రాన్స్ జీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యాన్ ఆర్గానిజం. అంటే మన జీను ట్రాన్స్ జీన్ అంటే ఒక ఆర్గానిజంలోనికి ఇంకో ఆర్గానిజంలోకి, ఒక జీన్ని ఇంకొక ఆర్గానిజంలోనికి ట్రాన్స్ఫర్ చేసి అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం. యూజ్డ్ ఫర్ డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రాన్స్ జీన్ అంటే మనకి క్రిమినల్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే మన దగ్గర ఏమో లొకేషన్లో దొరికినటువంటి ఒక జీన్ ఉంటుంది, అంటే థంబ్ ప్రింట్స్ అనో హెయిర్స్ అనో సంథింగ్ ఏదో ఒక శాంపుల్ తెస్తారు కదా, అందులో ఉన్నటువంటి డిఎన్ఏని మన దగ్గర ఉన్నటువంటి డేటాతో కంపేర్ చేసి ఆ జీన్ని ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఇక్కడ జీన్ ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేటటువంటి విషయం గురించి ఈ ట్రాన్స్ జీన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ అంటే మనం రికాంబినెంట్ డిఎన్ఏని ఉపయోగించి జీన్ క్లోనింగ్ ప్రాసెస్ని స్టడీ చేసాము. అలాగే పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ 2 మెథడ్స్ని డిస్కస్ చేసాం. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్, అంటే ఈ జీన్ క్లోనింగ్ చేయడం వల్ల ఈ జీన్ క్లోనింగ్ చేయడం వల్ల, అంటే పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ ద్వారా అని రికాంబినెంట్ డిఎన్ఏ బేస్డ్ జీన్ క్లోనింగ్ ద్వారా ఉండేటటువంటి తేడాలేంటి? ఫస్ట్, rDNA ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విట్రో, యాంప్లిఫైడ్ ఇన్ వివో ఇన్సైడ్ ఏ బ్యాక్టీరియా. అంటే మనకి ఇక్కడ rDNA అంటే వెక్టారు డిజైరబుల్ జీన్ ఆ రెండింటిని కలిపి కంబైన్ చేస్తున్నాం కదా, కంబైన్ చేసినటువంటి ఆ డిఎన్ఏని రికాంబినెంట్ డిఎన్ఏ అంటున్నాం. ఆ రికాంబినెంట్ డిఎన్ఏని ఎక్కడ యాంప్లిఫై చేస్తున్నాం? బ్యాక్టీరియా లోపల, అంటే హోస్ట్ లోపల చేస్తున్నాం. అంటే డిజైరబుల్ జీన్ కంటైనింగ్ వెక్టార్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద హోస్ట్ సెల్లోనికి పంపించి న్యాచురల్గా మనం ఆ నెంబర్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, అవునా? అదే పీసీఆర్ క్లోనింగ్ మెథడ్ లోపల అయితే ఆ పని ఉండదు. ఇన్విట్రో కండిషన్స్, ల్యాబ్ కండిషన్స్లోనే చేస్తాము. ఇక్కడ rDNA కన్స్ట్రక్షన్ అనేటటువంటి పని కూడా ఉండదు, ఎందుకంటే మనం ఏదైతే జీన్ని క్లోన్ చేయాలనుకుంటున్నామో, మోర్ కాపీస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏను మనకు ఉంటే సరిపోతుంది. ఇంకా 2 రకాల డిఎన్ఏని బైండ్ చేయడం, అంటే rDNA కన్స్ట్రక్షన్ చేయడం అలాంటిది ఏమీ లేదు, అది అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ rDNA కన్స్ట్రక్షన్స్. జీన్ క్లోనింగ్ అనేదేమో ఇన్ వివో కండిషన్స్లో యాంప్లిఫికేషన్ చేస్తున్నాం, అంటే rDNA టెక్నాలజీని ఏమో ఇన్విట్రో కండిషన్స్లో చేస్తున్నాం, ల్యాబ్ కండిషన్స్లో చేస్తున్నాము. ప్రొడక్షన్ ఆఫ్ ద కాపీస్ అనేటటువంటిది ఏమో ఇన్ వివో నార్మల్ కండిషన్స్ లోపల న్యాచురల్గా చేస్తున్నాం. కానీ పీసీఆర్ టెక్నిక్ అంతా కూడా ఇన్విట్రో కండిషన్స్, ల్యాబ్ కండిషన్లోనే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రిస్ట్రిక్షన్ ఎంజైమ్. అంటే మనకి ఇక్కడ కావాల్సినటువంటివి ఏంటి? నార్మల్ జీన్ క్లోనింగ్ ప్రక్రియకి రిస్ట్రిక్షన్ ఎంజైమ్ కావాలి, డిఎన్ఏ లైగేజ్ కావాలి, వెక్టార్ డిఎన్ఏ కావాలి, బ్యాక్టీరియల్ సెల్స్ ఆర్ రిక్వైర్డ్. హియర్ బ్యాక్టీరియల్ సెల్స్ మీన్స్ హోస్ట్ సెల్స్. హోస్ట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అంటే కటింగ్ ఆఫ్ ద ప్లాస్మిడ్ని కట్ చేయడానికి. లైగేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది? డిజైరబుల్ జీన్ యాడ్ టు ద వెక్టార్, అది ప్లాస్మిడ్కి యాడ్ చేయడం కోసం. మరి వెక్టార్ డిఎన్ఏ అంటే ప్లాస్మిడ్ కూడా కావాల్సి వస్తుంది, ప్లాస్మిడ్లోనికే కదా మనం డిజైరబుల్ డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మళ్ళీ యాంప్లిఫికేషన్ జరగాలంటే మనకు ఒక హోస్ట్ కావాలి, ఇక్కడ బ్యాక్టీరియాని హోస్ట్గా ఉపయోగించుకుంటున్నాం. ఇవన్నీ అవసరం అన్నమాట జీన్ క్లోనింగ్కి. అదే పీసీఆర్ మీడియేటెడ్ క్లోనింగ్ ప్రక్రియకైతే ఇక్కడ ట్యాగ్ డిఎన్ఏ పొలిమరేజ్ అనేటటువంటి ఎంజైము, ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అండ్ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ కావాలి. అండ్ డిఎన్ఏ సెగ్మెంట్స్ టు బి యాంప్లిఫైడ్ ఆర్ రిక్వైర్డ్. అంటే డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ని యూజ్ చేసుకుని ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అనేటటువంటివి మనకు కావాల్సినటువంటి డిజైరబుల్ డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాయి.
నెక్స్ట్ జీన్ క్లోనింగ్ లోపల రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ రీఐసోలేషన్ ఆఫ్ ద యాంప్లిఫైడ్ డిఎన్ఏ ఫ్రమ్ ఆర్డిఎన్ఏ. అంటే ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేటటువంటిది ఒకటి ఉంది కదా. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద రీఐసోలేషన్ ఆఫ్ ద యాంప్లిఫైడ్ డిఎన్ఏ ఫ్రమ్ ఆర్డిఎన్ఏ. అంటే ఏ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ పడితే ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేయలేం కదా. ఆర్గానిజం బేస్డ్గా మన రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేటటువంటిది ఉంటుంది. మనం దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఐసోలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి, యాంప్లిఫికేషన్ చేసేటప్పుడు రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉండకూడదు మనకి. అంటే ఓన్లీ మనం డిజైరబుల్ జీన్ని వెక్టార్లోనికి ఇంట్రడ్యూస్ చేయడానికి మాత్రమే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని యూజ్ చేస్తున్నాం. అదే హోస్ట్ సెల్లోకి పంపించేటప్పుడు అయితేనేమో షాకింగ్ మెథడ్ లేదా కెమికల్స్ని యూజ్ చేసి సెల్ ప్లాస్మా మెంబ్రేన్ని డైజెస్ట్ చేసి అందులోనికి పంపిస్తాం. ఇక్కడ నో నీడ్ ఫర్ రీఐసోలేషన్, అంటే అసలు ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్సే లేవు, అలాంటి దాని గురించి ఆ ప్రాసెస్ గురించి మాటే లేదనమాట. నెక్స్ట్ స్టెప్, స్క్రీనింగ్ ఆఫ్ ద యాంప్లిఫైడ్ డిఎన్ఏ ఈజ్ నెసెసరీ టు అబ్టైన్ డిజైర్డ్ డిఎన్ఏ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఇక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ద యాంప్లిఫైడ్ డిఎన్ఏ ఈజ్ నెసెసరీ టు అబ్టైన్ డిజైర్డ్ డిఎన్ఏ, అంటే మనం డిజైరబుల్ డిఎన్ఏతో పాటు డిఎన్ఏని కూడా యాంప్లిఫికేషన్ చేస్తాం. అంటే స్క్రీనింగ్ అనేటటువంటిది అంటే జరిగిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం స్క్రీనింగ్ ప్రక్రియ చేస్తాం. మనకి ఇక్కడ స్క్రీనింగ్ అనేటటువంటిది అవసరం లేదు. అంటే మన అసలు రికాంబినెంట్ డిఎన్ఏనే ఫార్మేషన్ చేయట్లేదు, అలాంటప్పుడు మనకి అది అవసరం ఏముంది. ఇక్కడ స్క్రీనింగ్ అనేది లేకపోతే వీ కెన్ నాట్ ఐడెంటిఫై, అంటే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్, నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అనేటటువంటిది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంప్లిఫికేషన్ రిక్వైర్స్ ఏ మినిమమ్ ఆఫ్ మైక్రోగ్రామ్ డిఎన్ఏ. అంటే డిఎన్ఏని ఎంతవరకు ఉపయోగించుకుంటుంది యాంప్లిఫికేషన్ జరగడానికి మనకు కావాల్సింది మైక్రోగ్రామ్ డిఎన్ఏ. అంటే మనకి మిల్లీగ్రామ్ ఉంటుంది కదా, మిల్లీగ్రామ్ కంటే మిల్లీగ్రామ్లో 10వ వంతు మైక్రోగ్రామ్ అవుతుంది. ఇది రికాంబినెంట్ జీన్ క్లోనింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే పీసీఆర్ మీడియేటర్ జీన్ క్లోనింగ్ అయితే ఏ నానోగ్రామ్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ సఫిషియంట్. అంటే మైక్రోగ్రామ్ డిఎన్ఏ కంటే మళ్ళీ అందులో 10%, 10% దాన్ని నానోగ్రామ్ డిఎన్ఏ అంటాం. దట్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద పీసీఆర్ టెక్నిక్ క్లోనింగ్. చాలా తక్కువ డిఎన్ఏ అనేటటువంటిది పీసీఆర్కి ఉపయోగపడుతుంది. మైక్రోగ్రామ్ డిఎన్ఏ అనేటటువంటిది ఏమో అంటే క్వాంటిటీ ఆఫ్ ద డిఎన్ఏ ఈజ్ హై కంపేరింగ్ విత్ ద పీసీఆర్. దాంతో పోల్చుకున్నప్పుడు దీనికి ఎక్కువ డిఎన్ఏ అవసరం అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్లాస్మిడ్ కావాలి డిజైరబుల్ డిఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయడానికి. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి హోస్ట్ సెల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడైతే డైరెక్ట్గా డిజైరబుల్ జీన్ కంటైనింగ్ డిఎన్ఏని మనం డైరెక్ట్గా రిప్లికేషన్ చేస్తున్నాం, ప్రొడక్షన్ ఆఫ్ కాపీస్ చేస్తున్నాం పీసీఆర్ మీడియేటర్లో. దట్ ఈస్ ద వేరియేషన్. హియర్ ఇట్ రిక్వైర్స్ ద 2 to 4 days టైమ్ ఫర్ కంప్లీషన్. అంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ బేసిక్గా జరిగేటటువంటి జీన్ క్లోనింగ్ అనేటటువంటిది డేస్ అవసరం, రోజులు చేయాల్సి ఉంటుంది ప్రాసెస్. అదే పీసీఆర్ మీడియేటెడ్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్ మ్యాక్సిమం 4 hours. 4 గంటలకు మించి ఎక్కువ సమయం అవసరం లేదంట పీసీఆర్ టెక్నిక్కి. అదే రికాంబినెంట్ టెక్నాలజీ బేస్డ్ జీన్ క్లోనింగ్కి అయితే 2 to 4 days టైమింగ్. అంటే మినిమం 2 days, మ్యాక్సిమం 4 days అవసరం అవుతుంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్ ఈజ్ మోర్. అంటే రోజులు ఎక్కువ సమయం రిక్వైర్ చేసుకుంటుంది, ఎక్కువ డిఎన్ఏ యూటిలైజ్ చేస్తున్నాము కాబట్టి ఎర్రర్స్ ఉండడానికి చాయిస్ ఎక్కువగా ఉంది. పీసీఆర్ అనేటటువంటి మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ అనేటటువంటిది తక్కువ సమయంలో వీ కెన్ రిక్వైర్ ద ఓన్లీ లో అమౌంట్ ఆఫ్ నానోగ్రామ్స్ ఆఫ్ డిఎన్ఏ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి తక్కువగా ఎర్రర్స్ వచ్చేటటువంటి చాయిస్ ఉంది. ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆర్ లిమిటెడ్.
అంటే ఎక్కువ రోజులు టైం కావాలి కాబట్టి ప్రాక్టికల్ అప్లికేషన్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అదే పీసీఆర్ మీడియేటెడ్కి అయితే అన్లిమిటెడ్, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. తక్కువ సమయంలో అంటే విత్ ఇన్ షార్ట్ టైం వీ కెన్ ప్రొడ్యూస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ క్లోనింగ్, అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం కాబట్టి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద recombinant DNA based gene cloning and PCR based gene cloning. This is the totally gene cloning process. అంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్ లోపల ఎక్కువగా అడగడానికి చాయిస్ ఉంది ఏంటంటే పీసీఆర్ బేస్డ్ జీన్ క్లోనింగ్ మెథడ్ని అడగవచ్చు. ఎందుకంటే మనకి సిలబస్ లోపల ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీనింగ్ మెథడ్స్, పీసీఆర్ మీడియేటెడ్, జీన్ క్లోనింగ్ అనేటటువంటి టాపిక్స్ని పర్టికులర్గా చూపించడం జరిగింది. అంటే జీన్ క్లోనింగ్లో భాగము కాబట్టి పీసీఆర్ మీడియేటెడ్ జీన్ క్లోనింగ్ని అడుగుతూ ఉంటారు. అలాగే స్క్రీనింగ్ మెథడ్స్ కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. దీంతో మనకి థర్డ్ చాప్టర్ క్లియర్ అయినట్టు. వీఆర్ డిస్కసింగ్ ద నెక్స్ట్ చాప్టర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.